ఈ ట్రావెలింగ్ బ్లాగ్లో అసలు ఈ కసుమూరులో ఈ అల్లాస్వామి చరిత్ర ఏందో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను, చూడండి. దర్గా దగ్గర నుంచి అలానే ఇక్కడ ఎన్నో దర్గాలు ఉన్నాయన్నమాట కొండ తెప్పున. అలానే ఇప్పుడు మరింత వ్యూ కొండపై నుంచి ఏ విధంగా వ్యూ అనేది చూపిస్తాను, చూడండి. ఇక్కడ చరిత్ర ఏందో ఒకసారి చెప్పమ్మా అల్లాస్వామి గురించి. ఓకే అమ్మా. రాయి ఓకే. ఎవరైనా పోవచ్చు అక్కడికి? ఓకే ఓకే. ఈ బండల్లో దూరే బండ అనమాట, అంటే అల్లాస్వామి ఇక్కడ ఈ బండల దగ్గర దూరేవాడు అనమాట. అలానే చూడండి దూరుడు బండ అనమాట. ఇక్కడి నుంచి దూరి వెళ్ళేదనమాట. ఓకే ఓకే. ఇది ఈ సందులో పడి అవతల దూరాలన్నమాట. ఈ అల్లాస్వామి అనమాట సొరంగం. ఇక్కడ ఈ సొరంగం దూరి అల్లాస్వామి ఊర్లు మేపే టైంలో ఈ బండి స్వామి ఇక్కడే ఉండేవారు అనమాట. వస్తాను అల్లాస్వామి చూస్తున్నారు కదా, అల్లాస్వామి. ఇక్కడ గోలి గుంటలు అన్నీ ఉన్నాయి కదా, స్వామివారి గోలి గుంటలు ఇక్కడేనమాట. గుంటలు ఉన్నాయి చూడండి. స్వామివారు అప్పుడు ఆ గుంటల్లో గోళీలు ఆట ఆడేవారు అనమాట. స్వామివారితో పాటు మిగతా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అలానే చూడండి గోలి గుంటలు కనబడుతున్నాయి కదా కొండ తప్పున. ఈ గోలి గుంటల్లో అనమాట గోళీలు అట్లా ఆడేవారు అనమాట స్వామివారు అల్లాస్వామి. అలానే ఇక్కడి నుంచి గోవా సూర్ ప్రాంతం కొండ తిప్పున చూడండి, అక్కడ పాదాలు ఉన్నాయన్నమాట. ఆ పాదాలు గట్టి చూపిస్తాను. అలానే నిద్ర చేసే ప్లేస్ అనమాట అల్లాస్వామి. అలానే ఈ వ్యూ చూడండి, పొలాలు చాలా అద్భుతంగా ఉన్నది చూడండి. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ఏరియా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం పాదాల దగ్గరికి. ఈ సొరంగంలో దూరే అవతలకు వచ్చేవాళ్ళు అనమాట స్వామి అల్లాస్వామి. అలానే చూడండి బండ పైన చూడండి, ఇది చాలా శక్తిగల బండ అనమాట. స్వామివారి ఇక్కడే నిద్రించి అసలు భగవంతుడు స్వరూపం వచ్చిందంటే ఇక్కడే ధ్యానం చేస్తున్న ప్లేస్లు అనమాట. అంటే ఇక్కడ ఆడి ఇక్కడే తిరుగులాడుతున్నారు అనమాట. ఈ బండ మీద గోళీలు చూపించారు కదా, అలానే ఇక్కడ దూరి అవతలకి వెళ్తారనమాట అనుకుని. ఇక్కడ ఎండ తగులుకుంటా ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. అలానే చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి స్వామివారి గుర్తులు అనమాట అల్లాస్వామి. ఇప్పుడు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడ కనిపిస్తుంది చూడండి కొండ జెండా లాగా. ఆ జెండా దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము, అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొండను చూపించాను కదా, ఈ కొండ దూరి యువతలకు వచ్చేదన్నమాట. అలానే స్వామివారు అల్లాస్వామి కొండ నుంచి లోపల నుంచి దూరి అక్కడే ఎండ తగులుకుంటూ అక్కడే ఉండేవారు అనమాట, మేకలు మేపేటప్పుడు అప్పుడు. అలానే ఇప్పుడు కొండ తిప్పకాడికి వెళ్తున్నాను, అక్కడ చూపిస్తాను. అక్కడ పాదాలు, అక్కడే ఆయన నిద్రించిన ప్లేస్లు అనమాట. మధ్యాహ్నం పూట ఎండాలటప్పుడు నిద్రించే ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్తున్నాను. అక్కడ చూపిస్తాను. వచ్చిన వాళ్ళు వచ్చి వదిలిపోతాయని అంటారు కదా, అక్కడ ఇది వాస్తవేనా? ఇక్కడ ఇది భూతాలు పట్టిన వాళ్ళు కానీ ఇక్కడే మొత్తం అవి వదిలించుకొని మళ్ళీ మామూలుగా వెళ్తూ ఉంటారు ఇక్కడ.
మళ్ళీ చేపలు ఇస్తాడు ఇంటికి పొమ్మని ఇంటికి పోయి మళ్ళీ ఆయనే ఒక 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఉండిచ్చా మళ్ళీ తొడుచుకుంటాడు ఇస్తాడు వచ్చే పూర్తిగా బాగుంటుందా. అవునులే అవునులే. ఓకే ఓకే. మాత్రం ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అలా స్వామి నమ్మిన వాళ్ళు ఇక్కడ వచ్చి నమ్ముకుని పోయిన వాళ్ళు ఖచ్చితంగా కోరికలు అనేది 37 సంవత్సరాలు ఇక్కడ 7 సంవత్సరాల నుంచి ఉన్నారు. అల్లా స్వామి దర్గా జరిగి ఎన్నో వందల సంవత్సరాలే ఉంటుంది ఇక్కడ. 2 సంవత్సరాలు ఇప్పుడు ఓకే. ఇక్కడైతే ఈ గుర్తులు అయితే ఉన్నాయి. అక్కడ మాత్రం అది జెండా కాడ పాదాలు ఉన్నాయా? పాదాలు గుర్తు ఉయ్యాలతోటే. ఆ 2 ఓకే. థర్డ్ సెట్ యాప్ సెట్ కాడ. ఓకే అమ్మ. ఈ చుట్టూ అసలు చాలా ఎత్తుగా ఉంది కొండ తిప్పగడ. ఇక్కడ కొండ తిప్పగడ ఎక్కువ ఉంది, చాలా ఎత్తులో ఉంది. తపస్సు చేసిన ప్లేస్ ఇక్కడ. ఇక్కడ చుట్టూ కొండ ప్రాంతాలు ఎక్కువ. ఈ బండ మీద అన్నమాట గోళీలు ఆడింది. ఇందాకే చెప్పాను కదా, చూపించాను కదా. ఈ బండ దగ్గర గోళీలు ఆడుతున్నారు అనమాట అల్లా స్వామి. అప్పట్లో దాదాపు 200-300 సంవత్సరాలన్నీ అయిపోయి ఉంటుంది అనమాట ఈ సమాధి ఇక్కడ జపం చేసి. అప్పుడు ఇక్కడి నుంచి దూరం కూడా అనమాట. ఇక్కడి నుంచి కష్టం, చాలా కష్టంగా ఉన్నది. నేను దూరితే వచ్చేస్తుందా? వచ్చేస్తా. మొత్తానికి ఈ సొరంగంలో నుంచి దూరం చేసే నా కోరిక అలానే ఉయ్యాల తొట్టుకాడికి వెళ్తున్నాను. అలానే పాదాలు, స్వామివారి పాదాలు అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాను. అక్కడి నుంచి రిటర్న్ ప్రయాణం అవుతాం అనమాట. ఈ కశ్మూరు లోగ్ అనేది ఎంత అద్భుతం ఉందో అక్కడ కనిపిస్తుంది చూడండి. ఆ కొండతిప్ప దగ్గరికి వెళ్తాను అనమాట. అక్కడ పాదాలు, స్వామివారి పాదాలు చూపిస్తాను.